హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే మనం ఆగస్టు 14 నేను ఫ్లాగ్ మేకింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. అదైతే దానికి ఏంటంటే ఇప్పుడు మనం కబోర్డ్లో పెట్టుకునేటట్లుగా ఒక స్టాండ్ అయితే మేక్ చేద్దాం. అంటే స్టెప్స్లా ఉండేటట్లుగా మనం ఒక స్టాండ్ మేక్ చేసుకుందాం అన్నమాట. ఈ రెండింటిని కలిపి అటాచ్ చేసుకుంటే మనం దీన్ని ఎక్కడైనా ఒక ప్లేస్లో కబోర్డ్ అలా ఎక్కడైనా ఒక ప్లేస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఓకే, 15th అయితే స్వరూప్ స్కూల్కి తీసుకొని వెళ్ళాడు. అంతతో ఆ పని అయితే అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం ఇది కూడా 3 కలర్స్ యూజ్ చేసుకొని చేద్దామండి. జెండా కలర్స్నే యూజ్ చేసుకుందాం. ఫస్ట్గా 4 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఆరెంజ్ బీడ్స్, ఆరెంజ్ కలరే మనకి పైన ఉంటుంది కదా, మనకి సేమ్ అలానే మనం ఇప్పుడు కూడా మనం మేక్ చేసుకుందాం. చాలా ఈజీ. 4 బీడ్స్ అయితే తీసుకున్నాం కదా. 4 బీడ్స్కి మళ్ళీ 3 బీడ్స్ కలుపుకోవాలి. అంటే 4 బీడ్ మెథడ్ ఉంటుంది కదా, 4 బీడ్ మెథడ్లోనే 3 లైన్స్ వేయాలన్నమాట. 3 లైన్స్ అంటే అన్ని వైపులు 3 లైన్స్ వచ్చేటట్లుగా మనం వేసుకోవాలి. అర్థమవుతుందా? ఒకవేళ ఇది మనకి ఏంటంటే ఫాస్ట్గా ఉంది అనుకుంటే బేసిక్స్ అంటే ఇది బీడ్ వర్క్ బేసిక్స్ ఉన్నాయి కదండి, ఆ బీడ్ వర్క్ బేసిక్స్లో 4 బీడ్ మెథడ్ ఎలా అని వీడియో ఉంటుంది, అది కొంచెం చూడండి. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. చూడండి ఎలా 3 లైన్స్, 3 అంటే 3 వైపులు సేమ్ సమానంగా వచ్చేటట్లు ఒక స్క్వేర్ షేప్లో వచ్చేటట్లుగా మనం వేసుకోవాలి. అయింది కదా, చూడండి. ఎటువైపు నుంచి మనం కౌంట్ చేసినా ఇప్పుడు 3 వస్తాయి అన్నమాట. దీనికి ఏంటంటే మనం జెండాని జాయింట్ చేయాలి కదా, జాయింట్ చేయడం కోసం తర్వాత వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే కష్టంగా ఉంటుంది. దానికోసం ముందే మనం ఎక్కడైతే జాయింట్ చేయాలో అక్కడైతే బీడ్స్ అల్లుకొని ఉంచుకుందామండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. చూసారు కదా, అంటే అన్ని బీడ్స్కి మధ్యలో ఉండే 4 బీడ్స్ అయితే ఉంటాయి కదా. నేను చెప్తున్నాను కదా, ఎటువైపు నుంచి అయినా 3 అని చెప్పాను కదండి, అంటే 3 లైన్స్ వస్తాయి అన్నాను కదా. అంటే మిడిల్ ఉంటుంది కదా, ఆ 4 బీడ్స్కి మనం ఇప్పుడు అల్లుకోవాలన్నమాట. ఆల్రెడీ ఏంటంటే చూసారు కదా, ఇది ఈ జెండాని మనం అక్కడ అడ్జస్ట్ చేస్తామన్నమాట. అంటే రెండింటిని కలుపుతాం. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతుండే వాళ్ళు అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను ప్యారెట్ మేకింగ్ చూపించాను కదండి, అందులో ఉంటుంది అలా అన్నమాట. చూడండి, ఒక బీడ్కి బేస్ చేసుకుని 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత అయితే ఆల్రెడీ మనం వేసిన లైన్లో ఒక 3 బీడ్స్లోంచి ఒక బీడ్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ కింద బేస్ తీసుకుంటున్నాం కదా, అందులో ఉంటుంది. 2 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ముందు వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి ఏంటంటే బోర్ అనిపిస్తుంది కదా. ఒకవేళ డౌట్ అనుకుంటే మీరు ప్యారెట్ జూమర్ ఉంది కదా, ప్యారెట్ జూమర్ అక్కడ చూసినా సరే మీకు అర్థమవుద్ది ఈజీగా. చూడండి ఇలా 2 బీడ్స్ తర్వాత 2 బీడ్స్ వేసుకుంటాం. ఫైనల్గా వచ్చేటప్పటికి 1 బీడ్ మాత్రమే పడద్దండి. ఆ 1 బీడ్ వేసుకుంటే మనకి ఇక్కడితో కంప్లీట్ అవుద్ది. ఇది తర్వాత అయినా వేసుకోవచ్చండి, మనం మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి నీడిలు కొంచెం కష్టంగా ఇది అవుద్ది అనమాట, అంటే తీయటానికి చాలా ఇబ్బంది అవుద్ది ఆల్రెడీ మనం అల్లేసి ఉండటం వలన. ఇప్పుడే మనం స్టార్టింగ్లో వేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది, ఎందుకంటే కింద పార్ట్ ఉంది కదా, కింద పార్ట్లో ఇంకేం ఉండకపోవడం వలన. ఓకే, అంతవరకు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, మనకి ఇలా 3 బీడ్స్ ఉన్నాయి కదా ఒకవైపు, ఆ 3 బీడ్స్కి బేస్ చేసుకుంటూ 3 బీడ్స్ అయితే వేయాలండి. 3 బీడ్స్ వేస్తూ మనం కార్నర్ అయితే రావాలి. ఇప్పుడు కార్నర్స్ వస్తే మనకి షేప్ అయితే వస్తుంది. చూడండి నేను ఎలా వేస్తున్నానో కొంచెం పర్టికులర్గా మీరు గమనించారంటే మీకు అర్థమవుద్ది. చూడండి, అలా 3 బీడ్స్ అయితే వేసుకున్నాం కదా. 3 బీడ్స్ అయితే వేసుకుంటాం కదా. 3 బీడ్స్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనం నార్మల్గా 2 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. కాకపోతే ఏంటంటే కార్నర్ ఉంటుంది కదా మనకి, అంటే 3 బీడ్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ 1 అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉంటాయి కదా, వీటి దగ్గర మనం కార్నర్ని తయారు చేసుకోవాలి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇటువైపు అయితే ఇప్పుడు చూసారు కదా 4 బీడ్స్ అయితే అవుతున్నాయి కదండి. అంటే మనం లైన్ వేయడం వల్ల అది స్ట్రైట్ లైన్ లాగా దానికి సమానంగా వచ్చింది కదా, దాన్ని మనం కింద వైపుగా అలా అనుకొని ఇటువైపు ఉంటుంది కదా మనకి, అంటే మనం 4 సైడ్స్ 1 2 3 4 అలా అనుకోండి. మనం 1 ప్లేస్లో వేసామనుకోండి, 1 3 బీడ్స్ వేస్తే ఇటువైపు ఉండే 3 బీడ్స్ 2 అనుకోండి. అందులో ఫస్ట్ 1కి
అంటే ఆల్రెడీ ఒక బీడ్ అందులో ఉంటుంది కాబట్టి 2 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. కార్నర్ చూసారు కదా, మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమవుద్ది నేను చెప్పేదానికంటే. ఇదిగోండి, ఇవి లాస్ట్ వన్ ఉంది కదా, ఈ లాస్ట్ వన్కి మనకి పక్కన ఉండే చూసారు కదండి, ఇక్కడ థర్డ్ వన్ ఉంది కదా, ఈ రెండింటికి కలిపి మనం 2 బీడ్స్ వేసుకోవాలన్నమాట. అలా 2 బీడ్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టార్టింగ్ లైన్ ఎప్పుడు 3 బీడ్స్తో స్టార్ట్ అవుతుంది కదా, అంటే మనకి పక్క లైన్లో ఒక బీడు దీనిలో కలుస్తుంది అనమాట. దానివల్ల మనకి అక్కడ ఒక కార్నరు వస్తుంది. 4 వైపులు మనం అలా కార్నర్ తయారు చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి చూసారు కదా ఈ షేప్ వస్తుంది. చూసారు కదా ఇలా. మీరు కొంచెం అర్థం కాదు అనుకుంటే స్పీడ్ తగ్గించి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఇలా ఒకసారి చూసారంటే ఈ తర్వాత ఇంకా మనం ఫస్ట్ ఆరెంజ్ వేస్తున్నాం కదా, నెక్స్ట్ వైట్ తర్వాత గ్రీన్ కూడా సేమ్ ఇదే మెథడ్లో వస్తుందండి. చూసారు కదా, లాస్ట్కి కూడా 2 బీడ్స్ అయితే వస్తాయి. అంటే ఇప్పుడు ఈ లైన్ అయితే లాస్ట్ అయినట్లు, అంటే ఈ 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 బీడ్స్ వరకు మనం వేసినట్లుగా అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఆ లైన్ కూడా అలా మనం డౌన్ చేసుకుంటూ ఈ పక్క లైన్ అంటే ఇప్పుడు 1 2 అయిపోయింది, ఇది థర్డ్ అనుకుంటాం అనమాట. 1 2 3 4 అన్నాను కదా 4 వైపులు, ఇప్పుడు ఇది 3 అనుకోండి. అక్కడ సెకండ్లో వచ్చే లాస్ట్ బీడు ఆల్రెడీ ఇక్కడ మనకి 3 లైన్లో ఉన్న బీడ్ బేస్ బీడ్ని తీసుకుంటూ 2 బీడ్స్ వేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకొంచెం అర్థమయ్యేటట్లు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నేనైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా ఇలా. దీన్ని నార్మల్గా ఇంకా 2 బీడ్స్ వేసుకుంటూ ఈ లైన్ కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇలా మనం ఇప్పుడు ఏంటంటే 1 2 3 కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు లాస్ట్ వన్ అయితే చూసారు కదా, ఇంకా లాస్ట్ వన్ ఉంది, ఈ 2 బీడ్స్ వేసుకుంటూ అవుద్ది. ఓకే, ఇలా మనం 4 స్టార్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ 2 బీడ్స్ వేసుకుంటాం, తర్వాత కూడా అంతే, ఒక మధ్యలో 2 బీడ్స్ అయితే అల్లుకుంటే సరిపోద్దండి. లాస్ట్ వచ్చేటప్పటికి 1 బీడ్ మాత్రమే అవసరం అవుద్ది. చూసారు కదా ఇలా. నెక్స్ట్ నేను వైట్ కలర్ వేసేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ఏంటంటే మనకి గ్రీన్ అలా వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు అర్థమవుద్ది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా అది వేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ లాస్ట్ 1 బీడ్ వేసుకుంటే ఇంతవరకు అయితే కంప్లీట్ అయినట్లే. చూసారు కదా, 1 బీడ్ వేసుకుంటే కంప్లీట్ అవుద్దండి. మనం ఇవేంటంటే 3 లైన్స్ అయితే తీసుకున్నాం. 3 లైన్స్ అన్ని వైపులు 3 అంటే 3 బీడ్స్తో అన్ని వైపులు 3 లైన్స్ వచ్చేటట్లుగా తీసుకున్నాం అన్నమాట. అదంతా ఇప్పుడు మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఒక లైన్ పెరగాలి. ఇవి 3 కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి 5 అవుద్ది, నెక్స్ట్ వచ్చేటప్పటికి 7 అవుద్ది అనమాట. ఇదేంటంటే నార్మల్గా ఇప్పుడు మనకి 3 బీడ్స్ ఉన్నాయి కదండి, బేస్ బీడ్స్ మనం ఏవైతే మనం స్టార్టింగ్లో ఉంచుకున్నామో అవే కింద వరకు వస్తాయి కదా. కాకపోతే మనం కార్నర్ అయితే చేసుకున్నాం, వాటినే బేస్ చేసుకుంటూ ఫస్ట్ ఆ 3 బీడ్స్ లైన్ వేసేస్తామండి. 3 బీడ్స్తో అంటే 4 బీడ్ మెథడ్లో ఫస్ట్ అయితే అది వేసుకుంటాం. దాని తర్వాత మీరు ఎలా పెరుగుద్ది అనేది చూస్తుండండి, ఆటోమేటిక్గా అర్థమవుద్ది. చూస్తే బీడ్ వర్క్ తెలుసుంటే అసలు ఎంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి. ఇది తెలియని వాళ్ళ కోసం, కొత్తగా చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే జస్ట్ ఫోటో అలా ఏమైనా చూస్తే తెలుస్తుంది, అంటే ఎలా వేయాలి అనే ఒక ఐడియా అయితే వస్తుంది. చూడండి, ఫస్ట్ ఏంటంటే మనకుండే బేస్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 3 బీడ్స్ని బేస్ చేసుకుంటూ ఫస్ట్ అయితే మనం వైట్ కూడా అలా 3 బీడ్స్ వేసాం. ఇప్పుడు ఏంటంటే చూడండి ఇలా ఉంది కదా, ఈ బీడ్ నుంచి మనం ఒక 3 బీడ్స్ వేస్తాం అన్నమాట. ఇప్పుడు 3 బీడ్స్ వేస్తే మనకి ఒకవైపు లైన్ పెరుగుద్ది. 3 బీడ్స్ వచ్చాయి కదా, బేస్ బీడ్స్ నుంచి అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి బేస్ బీడ్ అంటూ ఏం లేదు. ఇప్పుడు మనం ఎండ్ చేసాం కదా, దాన్ని బేస్ చేసుకుంటూ 3 బీడ్స్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ లైన్ 4గా చూసారు కదండి, 3 కదా, మనం ఇది ఒకటి వేసేటప్పటికి 4 అవుద్ది, అంటే 4 ఫ్లవర్స్ లాగా వస్తాయి కదా. అది మనం రైటు లెఫ్ట్ 2 వైపులు కూడా వేయాలి. ఏంటంటే మనం ఒకవైపు నుంచి మనం చుట్టూ వేస్తూ వస్తాం కాబట్టి మీకు ఇటువైపు చెప్తున్నాను, మనకి 2 వైపులు కూడా అటువైపు కూడా అలానే వస్తుందండి. దీనివల్ల ఇప్పుడు 4 అయింది కదా, ఈ 4 ఉంటుంది కదా, దీనిలో ఉన్నదే ఇప్పుడు బేస్ బీడ్ చేసుకొని ఈ పక్కనున్న బీడ్ నుంచి కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ లైన్ కూడా లాస్ట్కి మనకు అలా 5 వస్తాయి, ఇటువైపు కూడా అలానే వస్తాయి అన్నమాట. కార్నర్ దగ్గర
ఒకటి ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే 3 బీడ్స్ కదా ఫస్ట్ది పైన ఉండేది, 3 బీడ్స్కి మనం మధ్యలో ఏంటంటే యాడ్ చేయడం కోసం మధ్యలో ఉన్న 4 బీడ్స్ని యూజ్ చేసుకున్నాం. అదే మిడిల్ పార్ట్. దాని తర్వాత ఏంటంటే అటువైపు ఒకటి ఇటువైపు ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కింద వైట్ లైన్ వచ్చేటప్పటికి చూడండి ఇలా 1 2 3 4 చూసారు కదా, ఇటువైపు వచ్చేటప్పటికి 5 అయితే అయ్యాయి. అంటే ఆల్రెడీ మనం ఇటువైపు వేసాం, ఇక్కడ వచ్చేటప్పటికి ఈ లైన్ కంప్లీట్ అయిపోయినట్లే కదా, అందుకే దానికైతే 5 లైన్స్ వచ్చాయండి. చూసారు కదా, ఇక్కడ మనం 2 బీడ్స్ వేసుకుంటే కార్నర్ ఫామ్ అవుద్ది ఇలా. ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ వేసుకొని ఇటువైపు కూడా అలానే కంప్లీట్ చేయాలి. చూసారు కదా, ఆ కార్నర్ ప్రతిదీ అంటే కొంచెం ఇది కదా, సేమ్ అలానే అదే ప్రాసెస్లో వేసుకోవాలి మొత్తం. చూసారు కదండి. ఇప్పుడు లాస్ట్కి అయితే మనం 2 బీడ్స్ వేసుకుంటే అక్కడ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్ వైట్ కలర్ కంప్లీట్ అయినట్లేదండి ఈ 2 బీడ్స్ మనం వేసుకున్న తర్వాత. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వేయాలి. మనం ఇదే కలర్లో అంటే ఆరెంజ్ వైట్ గ్రీన్ ఇవే ఫ్లాగ్ కలర్సే వేయాల్సిన అవసరం లేదండి. ఈ మొత్తం స్టెప్స్ అన్నీ కలిపి ఇలా 3నే కాదు, ఒక 4 5 అలా కొంచెం హైట్గా కావాలనుకున్న వేరే కలర్ బీడ్స్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3తో స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం చిన్నగా వచ్చింది, 3 5 7 వేస్తున్నాను కదా నేను. అలా కాకుండా మనం స్టార్టింగే మనం 5తో స్టార్ట్ చేసుకోవచ్చు. 5తో స్టార్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే మిడిల్ లైన్ అంటే మనం అటాచ్ చేస్తామని చెప్పాను కదా, దాని తర్వాత అన్ని వైపులా 2 లైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలా సేమ్ మొత్తం అన్నీ ఒకే కలర్తో కూడా వేసుకోవచ్చండి మనం. అంటే ఇప్పుడు మనం ఇలా 3 కలర్స్ కాకుండా ఇందులో లేని కలర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు, అది మన ఇష్టం. కాకపోతే ఏంటంటే జెండా కలర్సే అయితే బాగుంటుంది. నా దగ్గర కూడా బీడ్స్ కొద్దిగా ఉన్నాయి, ఇంకా ఇలా యూజ్ చేస్తే కంప్లీట్ అయిపోతాయి కదా అనే ఉద్దేశంతో నేను సేమ్ కలర్స్ అయితే యూజ్ చేశానండి. గ్రీన్ అయితే సరిపోకపోవచ్చు అనుకుంటున్నాను, చూద్దాం సరిపోతాయా లేదా అనేది మనం మేక్ చేస్తుంటే తెలుస్తుంది కదా. చూడండి, ఇక్కడ 1 బీడ్కి 3 బీడ్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇటువైపు కార్నర్కి ఒక 2 బీడ్స్ వేసుకుంటే మనకి అక్కడ కార్నర్ ఫామ్ అవుద్ది. సేమ్ మిగిలిందంతా అలానే అల్లుకోవాలండి. అంటే 2 బీడ్స్ వేసుకుంటూ మనం ఆ లైన్ లాస్ట్ వరకు వేయాలి. మీరు కొంచెం స్లో పెట్టుకొని చూసారనుకోండి, ఇప్పుడు ఇది 1x స్పీడ్లో ఉంటుంది కదా, మీకు పర్వాలేదు అర్థమవుతుంది అనుకుంటే కొంచెం ఫాస్ట్ కూడా పెట్టవచ్చు. 1.5 2x స్పీడ్లో చూసినా సరే అర్థమవుద్ది ఆల్రెడీ వర్క్ తెలిసిన వాళ్ళకి. అలా కాదు అనుకుంటే 0.5 అలా పెట్టుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుద్దండి. ఓకేనా. షోకేజ్లోకి అయితే బాగుంటుందండి ఈ ఫ్లాగ్, చాలా మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తుంది కూడా, ఎందుకంటే అసలు అయినా ఫ్లాగ్ నచ్చిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా, కాబట్టి మీరు ఇలా మేక్ చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది కూడా లాస్ట్ వరకు వచ్చింది. అక్కడ మనం లాస్ట్ వచ్చే బీడ్ని బేస్ చేసుకొని ఆ పక్క లైన్ నుంచి కూడా ఒక బీడ్ తీసుకొని మనం 2 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. కార్నర్ చూసారు కదండి, లాస్ట్ వరకు వేసాం. లాస్ట్ 1 బీడ్తో అయితే కంప్లీట్ అవుద్ది, ఎందుకంటే ఆల్రెడీ మనం కార్నర్ వేసి ఉంచాం కదా. ఫస్ట్ ఏంటంటే మనం కార్నర్ వేయలేదు ముందు చూపించేటప్పుడు, అందుకే 2 బీడ్స్ అవసరం అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే కార్నర్ కాకుండా మనం మిడిల్లో లాస్ట్ అయ్యింది కాబట్టి మనకి ఏంటంటే 1 బీడ్ మాత్రం చాలు, 1 బీడ్తో కంప్లీట్ అయిపోయినట్లుగా. దీన్ని ఇలా కాకుండా ఇప్పుడు చూడండి, మనకి కిందంతా ఖాళీ ఉంది కదా, అలా ఖాళీ కాకుండా దానికి కూడా మొత్తం 5 లైన్స్ లేయర్ ఒకటి వేసి దాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇంకా బీడ్స్ ఎక్కువ పడతాయి, అందుకని నేను అలా కాకుండా మనకు బయటకు మాత్రమే బీడ్స్ కనిపించేటట్లుగా లోపల పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, ఆ పాలిథిన్ కవర్ని ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను, అందుకనే మీకు ఇలా చూపిస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు వైట్ ఎలా అల్లుకున్నామో సేమ్ అదేలాగా, అంటే సేమ్ అదే మెథడ్లో ఇప్పుడు 3 కదా, తర్వాత 5 వచ్చాయి. ఈ కింద వచ్చేటప్పటికి గ్రీను 7 వచ్చేటట్లుగా అల్లాలి. కింద మనం కార్నర్ వేస్తాం, అది అవసరం లేదు. ఇదిగోండి 7 వరకు వేసాను. లాస్ట్లో జాయింట్ చేయడానికి కూడా నేను 7 లైన్ 1 2 చూసారు కదా 7 అన్ని వైపులు 7 లైన్స్ వచ్చేటట్లుగా అల్లుకున్నానండి. నా దగ్గర బీడ్స్ తక్కువగా ఉన్నాయి అన్నాను కదా, గ్రీను సరిపోలేదు, అందుకనే నేను ఏం చేశానంటే ఎక్స్ట్రా బీడ్స్
రెడ్ కలర్ ఉన్నాయి, ఆ రెడ్ కలర్ని యూజ్ చేశాను. అవి మనకి కిందకి వెళ్తాయి కాబట్టి మనకు కనిపించదండి. గ్రీన్ వరకు యూజ్ చేసినట్లుగానే మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఆ పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, పాలిథిన్ కవర్ని కొంచెం ఖాళీ ప్లేస్ ఉండేటట్లుగా ఉంటుంది అనమాట. అక్కడ పెట్టి తర్వాత మనం 7 లైన్స్తో ఒక లేయర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ముందు అల్లిన దాంతో కలిపి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే నేను కార్నర్ దగ్గరే అల్లడం చూపిస్తానండి. కార్నర్ దగ్గర అల్లితే ఏంటంటే మిగిలిందంతా సేమ్ అలానే వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. చూడండి, లాస్ట్ బీడ్ని అయితే తీసుకొని ఒక బీడ్ తీసుకొని ఇటువైపు మనం ఆరెంజ్ వైట్ గ్రీన్ వేసాం కదా, ఆ పార్ట్ను కూడా ఒక బీడ్ తీసుకోవాలి. దానికి ఆపోజిట్లో ఉండే బీడే తీసుకోవాలండి, ఎందుకంటే దీన్ని 7 లైన్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు అల్లిన దానికి కూడా 7 లైన్స్ ఉన్నాయి కదా. ఆపోజిట్లో ఉండే బీడ్ తీసుకొని ఇటువైపు అటువైపు ఒక్కొక్క బీడ్ వేయాలి. 4 బీడ్ మెథడే మొత్తం అంతా. కాకపోతే ఏంటంటే కొంచెం ఎలా వేయాలి అని ఒక ఐడియా ఉంటే చాలు. ఆల్రెడీ చూసారు కదా, అలా మనం ఈ లైన్ మొత్తం అలానే కంప్లీట్ చేయాలి. కార్నర్స్లో అలా వేసుకోవాలండి, కార్నర్లో అలా వేసుకొని మిగిలిందంతా అలా కంప్లీట్ చేయాలి. మనం ఒక 2 సైడ్స్ అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం పాలిథిన్ కవర్ ఫిల్ చేయాలని చెప్పాను కదా, అదైతే మనం ఫిల్ చేసుకుందాం. ముందైతే 2 లైన్స్ అయితే కంప్లీట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి పాలిథిన్ కవర్తో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ముందు కొంచెం అల్లుకొని తర్వాత అయితే మనం అలా చేసామనుకోండి మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, అలా 1 బీడ్ వేసుకుంటూ మొత్తం లైన్ అంతా కంప్లీట్ చేయాలండి. కొంచెం టైట్గా ఉండటం కోసం కొంచెం సన్నగా ఉండే దాగా అనుకోండి, అంటే సన్నగా ఉండే ప్లాస్టిక్ వైర్ అయితే కొంచెం 2 టైమ్స్ అలా తిప్పుకోండి. అలా కాదు అనుకుంటే ఇంక ఇదే ఫినిష్ కదా, ఇదే లాస్ట్ కాబట్టి కొంచెం మోటగా ఉంటే పర్వాలేదు. ఒకసారి సెకండ్ టైం అలా వచ్చేటప్పటికి మనకి అల్లుకోవడం వస్తుంది కదా, అంతవరకు సరిపోద్ది. మరీ అంత టైట్గా అల్లాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ టైట్గా అల్లినా సరే ప్రాబ్లం అండి, ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నవి ఆరెంజ్ వైట్ అయితే ప్లాస్టిక్ బీడ్స్. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉంది కదండి, ఇవి ఏంటంటే మనకి గ్లాస్ బీడ్స్ అనమాట. మనం కొంచెం ఎక్కువగా ఏమైనా ఒక 3 సార్లు అలా తిప్పామనుకోండి, తర్వాత మనకి నీడిల్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ పూసంతా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం చూసుకొని అల్లుకోండి. ఓకే, వీటితోనే కాకుండా ఈ 4mm బీడ్స్ చూడండి, మొత్తం లైన్ కంప్లీట్ అయింది. 6mm బీడ్స్తో కూడా వేసుకోవచ్చండి. క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదా, నేను మన ఛానల్లో ఉన్నాయి. యాపిల్ స్టాండ్, స్ట్రాబెరీ ఇవి ఉన్నాయి కదా, అవి 6mm బీడ్స్, వాటితో అయినా వేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలానే సేమ్ 1 బీడ్ వేసుకుంటూ మొత్తం అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్తున్నాను కదండి 6mm బీడ్స్ అని. ఈ 6mm బీడ్స్తో వేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుందండి, ఎందుకంటే కొంచెం సైజ్ కూడా పెరుగుద్ది కదా. మనం 4mm బీడ్స్తో వేస్తున్నాం కాబట్టి కొంచెం స్మాల్ సైజులో వస్తుంది. అదే 6mm బీడ్స్ యూజ్ చేసామనుకోండి కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే మీకు అవైలబుల్ ఉంటే 6mm బీడ్స్తో కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పాలిథిన్ కవర్ని అయితే ఫిల్ చేద్దాం. దానికోసం కవర్ మొత్తం అలా దానిలో ఇది చేయటం కంటే దాన్ని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, ఆ 2 పార్ట్స్ మధ్యలో మనం ఫిల్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అనమాట. బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, అంతకు మించి ఏం కాదంటే మనం ప్లాస్టిక్ కవర్ అలా అందులో పెట్టాము అలా ఏం కనిపించదు, బాగుంటుంది. ప్యారెట్ ఇంకా ఏవైనా సరే బర్డ్స్ యానిమల్స్ ఏవైనా మేక్ చేసుకునేటప్పుడైనా సరే ఈ టిప్ మీరు యూజ్ చేశారనుకోండి బాగుంటుంది. అలా కాదు కవర్ మొత్తం ఒకేసారి మనం చేస్తే అంటే ఉబ్బెత్తుగా వస్తుంది అనమాట. ఒక దగ్గర లోపలికి వచ్చేటట్లు ఒక దగ్గర పైకి వచ్చేటట్లు అలా వస్తుంది, చూడటానికి కొంచెం బాగోదు. ఇది ఏంటంటే ఇప్పుడు జెండాని పైన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం అటాచ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఒక ప్లేస్లో మనం కబోర్డ్లో అలా పెట్టుకునేటప్పుడు నిల్చోవాలి కదండి. అలా కాకుండా మీరు అంటే మొత్తం కవర్ అంతా ఒకేసారి పెట్టారనుకోండి అదేంటంటే కింద బేస్ బాగా రాదు, అప్పుడు నిల్చోదన్నమాట. కాబట్టి కొంచెం చూసుకొని ఎక్కువ కాకుండా దానికి అవసరమైనంత మాత్రమే పెట్టండి. ఓకే, అలా ప్లాస్టిక్ కవర్ పెట్టిన తర్వాత ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటారు.
ఓకేనా. నేనైతే ఇది చాలా తక్కువగా చూపిద్దాం అనుకుంటానండి, కానీ ఎంత ట్రై చేసినా సరే అసలు 20 మినిట్స్ అది దాటింది అనుకుంటున్నాను నేనైతే. 20 మినిట్స్ అయితే పక్క దాటింది. చూడండి అంతే. లాస్ట్ కూడా 1 బీడ్ వేసుకున్నాం కదా, కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో పోసేమీ అయిన అవసరం లేదు, కార్నర్ ముందు ఉంది కాబట్టి దాన్ని టైట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి ఇప్పుడు ఇది ఎంతవరకు అయ్యింది కాబట్టి ఇప్పుడు మన జెండా ఉంది కదా, దాన్ని మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఇది కూడా ఆల్రెడీ మీకు వర్క్ తెలుసుంటే ఓకే, అలా కాదనుకుంటే ప్యారెట్ జోమర్ ఉంది కదా, ప్యారెట్ జోమర్కి మనం రింగ్కి ఎలా అటాచ్ చేయాలి ప్యారెట్ని అని ఉంటుంది. అందులో కూడా సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ అంతే, ఇంకా అసలు ఏం మారదు. మనకు ఆల్రెడీ కింద ఇప్పుడు మనకి స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ దగ్గర ఉండే ఒక బీడ్ని తీసుకోవాలి. మనకి ఇక్కడ జెండాలో ఉండే స్టిక్ ఉంది కదా, అక్కడ ఒక బీడ్ని తీసుకొని అటువైపు ఇటువైపు ఒక్కొక్క బీడ్ అయితే వేయాలండి. ఫస్ట్ ఒక బీడ్ తీసుకుంటాం, తర్వాత ఏంటంటే మనం బయట నుంచి ఒక బీడ్ వేసి దాని తర్వాత ఏంటంటే మనం ఈ కింద పార్ట్కి కూడా సూదిని తీసుకుంటాం, తర్వాత ఇంకో బీడ్. చూసారా, కొంచెం చూడండి, చూస్తే అర్థమవుద్ది. నేను చెప్పేదానికంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేశారనుకోండి, ఇలా. ఇది ఎలా ప్లాస్టిక్ బీడ్సే కాబట్టి ప్లాస్టిక్ బీడ్స్ అయితే పగిలిపోవు, విరిగిపోవటం అలా ఏమి ఉండదన్నమాట. కాబట్టి ఇది కొంచెం టైట్గా చేసుకోండి. కొంచెం ఇబ్బంది అయినా సరే ఒక 3 టైమ్స్ అలా రౌండ్ చేసేటట్లుగా చూడండి, ఎందుకంటే అది తర్వాత ఊగిపోకుండా వంగిపోకుండా అలా నిల్చోవాలి కదా, దానికోసం. ఓకే, ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లుగా అయితే పక్కా అయితే లైక్ చేయండి. నచ్చినట్లుగా అనే ప్రసక్తి అయితే ఉండదు, జెండా నచ్చిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. జెండా అయితే ప్రతి ఒక్కరికి నచ్చుద్ది కాబట్టి పక్కా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, దీన్ని కొంచెం టైట్గా చేయమని చెప్పాను కదండి, కొంచెం ఓ 3 టైమ్స్ అలా వేసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బీడ్ వేసాం కదా, ఇంకా ఒక బీడ్ అయితే ఇటువైపు వేయాల్సి వస్తుంది. లాస్ట్ వచ్చేటప్పటికైతే బీడ్ ఏమి వేయని అవసరం లేదండి, ఇక్కడ ఒక పూస వేసుకుంటే సరిపోద్ది, ఇంకా కంప్లీట్ అవుద్ది. కాకపోతే ఇటువైపు కూడా మనం పూస వేయకపోయినా సరే టైట్ అయితే చేయాలి, టైట్ చేస్తేనే అది కరెక్ట్గా నిల్చుంటుంది అనమాట. ఓకే, లాస్ట్కి అయితే ఫినిష్ అయితే అవుతుంది. ఒక్క 1 మినిట్లో మనం ఎలా కావాలనుకున్నామో అలా అయితే జెండా అయితే తయారైపోతుందండి. చూడండి, చూసారు కొంచెం వంగేటట్లు ఉంది కదా, నేను కొంచెం బాగా టైట్ చేశాను అనమాట. చూసారు కదా ఎంత బాగా నిల్చుందో. ఓకేనా, ఇది ఏంటంటే మనం కబోర్డ్లో పెట్టుకోవచ్చు, అలా కాదా అనుకుంటే బయట ఏమైనా సరే అంటే షోకేజ్ ఉంటాయి కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే అండి. చాలా చాలా బాగుంటుంది, చూసిన వెంటనే మంచి ఫీల్ కూడా వస్తుంది కదా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.